ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ కాకినాడ జిల్లాలో క్యాటరింగ్ ప్రైవేట్ హాస్టళ్లపై పడింది. గ్యాస్ సంక్షోభంతో ఇప్పటికే శుభకార్యాల కోసం తీసుకున్న ఆర్డర్లు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. అటు ప్రైవేట్ హాస్టళ్ల మెనూలో కూడా మార్పులు చేస్తూ ఉండడంతో విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్లో ఎక్కువ డబ్బులు ఇచ్చి కొందామన్న కమర్షియల్ సిలిండర్లు దొరికే పరిస్థితి లేదు అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. హోటల్స్, హాస్టల్స్, క్యాటరింగ్ రంగంపై తీవ్రంగా పడింది. అంటే హోటల్స్, హాస్టల్స్ సంబంధించి అదేవిధంగా క్యాటరింగ్ సంబంధించి ఏ ఐటమ్స్ తయారు చేయాలన్నా దానికి సంబంధించి కూడా గ్యాస్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ గ్యాస్ రిక్వైర్మెంట్ అనేది కావాల్సినంత ఉండడం లేదని హోటల్ నిర్వాహకులు, అదేవిధంగా ఈ హాస్టల్ నిర్వాహకులు, క్యాటరింగ్ నిర్వాహకులు చెప్తున్నారు. అంటే క్యాటరింగ్ అంటే పెళ్లిళ్ళ సీజన్ కావడంతో చిన్న చేతిగా 100 మందికి దగ్గర నుంచి 500 మంది వరకు కూడా క్యాటరింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. 1000-2000 మందికి కూడా క్యాటరింగ్ తీసుకుని వాళ్ళకి కావాల్సిన మెనూ అంతా ముందే ఆర్డర్ తీసుకుని దానికి అనుగుణంగా దాన్ని ఫిల్ చేస్తారు. దానికి అనుగుణంగానే ముందుగానే మాట్లాడుకుంటారు. కానీ ఈ క్యాటరింగ్ సంబంధించి పెళ్లిళ్ళ సీజన్ కావడంతో, అదేవిధంగా ఇతర ఫంక్షన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ఇచ్చిన ముందుగా మెనూలో ఇచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నామని నిర్వాహకులు చెప్తారు. అసలు ఏంటంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. అసలు పిల్లలకి మన హాస్టల్ అండి కాకినాడ అయోధ్య నగరం, పిల్లలకి ఇచ్చిన మెనూ కూడా మేము పెట్టలేకపోతున్నామండి. అసలు గ్యాస్ చాలా ఇబ్బంది అయిపోతుందండి. గ్యాస్ అతను ఫోన్ చేస్తే తెస్తాం మేడం తెస్తాం అనేసి అంటున్నారు. చూస్తున్నామండి, చూసి ఒకరోజు పుల్లల పొయ్యి మీద చేద్దామని చేసామండి. ప్లాన్ చేస్తే పిల్లలు ఆ రోజు భోజనమే చేయలేదండి ఎవరు. అసలు తినలేకపోతున్నాం మేడం, ఇలాగైతే మేము తినలేమండి అనేసి అంటున్నారు. మేమేమో డబ్బులు కడుతున్నామండి, మాకేమో ఇలాంటి ఫుడ్ పెడితే మీరు ఎలాగా అనేసి పిల్లలతోనే ఇబ్బంది అవుతుందండి. అదేవిధంగానే గ్యాసు ఇస్తామనేసి అంటున్నారు, తెస్తారు కదా అనేసి మేమేమో ఆల్రెడీ నెల ముందే అండి క్యాటరింగ్ ఒప్పేసుకున్నామండి. పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయనేసి నెల రోజుల ముందు నుంచి తీసుకున్నామండి. వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అన్నీ అప్పుడు ఒప్పుకున్నాం. ఇప్పుడు రేట్ ఎక్కువైనా సిలిండర్లు కొందాము అయినా పర్లేదని చూసినా కూడా ఎక్కడ సిలిండర్లు దొరకలేని పరిస్థితిలో ఉందండి. ఈ విధంగా గ్యాస్ ఇబ్బంది అయితే సార్ ఇప్పుడు ఆ క్యాటరింగ్లో ఒప్పుకున్న ఐటమ్స్ తగ్గితే వాళ్ళు ఒప్పుకోరండి. డబ్బులు పెట్టి కొందాము ఈసారికి మరి ఎంత ఇబ్బంది అవుతుంది కదా అని చూస్తే అవి కూడా దొరకట్లేదండి. రోజుకి ఒకటి అయిపోద్దండి మాకు. 3 పొయ్యిలకు 3 పెడతాం కానీ కంప్లీట్గా ఒక బండ ఖాళీ అయిపోద్దండి, 2 హాఫ్ అయిపోతాయండి. మళ్ళీ నెక్స్ట్ డే అవి మళ్ళీ బండ తెచ్చి పెట్టేయాలండి. అతను అప్పుడే 3 రోజులు 4 రోజులు రావట్లేదు, ఫోన్ చేస్తే వస్తున్నానని అంటున్నారు. మాకు ఇంకెటు తెచ్చుకోవడానికి ఆప్షన్ లేదండి. ఈ బండలు దొరకకపోవడం వల్ల ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఒకటి జరుగుతుందండి పిల్లలకి, ఆదిత్య వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ చేయడానికి లేట్ అయిపోతుందండి. ఏదన్నా కర్రీ తగ్గించి పప్పు చేసి పెట్టినా మేడం అదేంటంటే కర్రీ చేయట్లేదు అనేసి అంటున్నారు. ఏది తగ్గించడానికి అవ్వట్లేదండి. మెనూలో ఉన్న టిఫిన్స్ మార్చి ఏం టిఫిన్ పెట్టినా కూడా మేము తినలేమండి మేడం, ఇలాగైతే కుదరదండి అనేసి పిల్లల వల్ల ఒత్తిడి ఎక్కువవుతుందండి. ఐటమ్స్ తగ్గితే వాళ్ళు ఒప్పుకొని అంటున్నారండి. అంటే నెల రోజుల ముందు మీకు చెప్పేసి ఇచ్చేసామండి, ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చుకోము, ఎవరికి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు చేస్తారండి అనేసి వాళ్ళు కూడా ఒత్తిడి ఎక్కువైందండి వాళ్ళ వల్ల కూడానే. ఇటు క్యాటరింగ్ సంబంధించి అదేవిధంగా హాస్టల్స్, హోటల్స్ రంగం సంబంధించి పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి. ఎందుకంటే ముందుగానే వీళ్ళు ఆర్డర్ తీసేసుకున్నారు. హాస్టల్ సంబంధించి వాళ్ళు ఎగ్జామ్స్ టైమ్స్ కావడంతో పిల్లలకు దానికి అనుగుణంగానే తాము ఐటమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా చేస్తే మనం మరొక 2-3 రోజుల పరిస్థితి ఇలాగే ఉంటే కనుక ఖచ్చితంగా గ్యాస్ కొరత అంతకందుకు తీవ్రత ఉంటుంది. మినిమం ఐటమ్స్ కూడా తాము సప్లై చేయలేము. క్యాటరింగ్ సంబంధించి కూడా అవతల వైపు క్యాటరింగ్ సంబంధించి ఏ ఐటమ్స్ ఇచ్చారో ఆ ఐటమ్స్ తాము సప్లై చేయకపోతే దానికి సంబంధించి ఇబ్బందులు కూడా పడతామని క్యాటరింగ్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి.